డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు నందమూరి బాలయ్య. బుధవారం రాత్రి తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనతో తన సినిమా వేడుకను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని డాకు మహారాజ్ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అనంతపురంలో ఈ రోజు సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ వేడుక కోసం సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అలాగే ఈవెంట్ కి ముఖ్య అతిథిగా నారా లోకేష్ కూడా హాజరు కాబోతున్నారని ఇదివరకే సినిమా యూనిట్ కూడా ప్రకటించింది. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న సినిమా డాకు మహారాజ్. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఇదివరకే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. ఈ వీడియోకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇదే క్రమంలోనే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా రాయలసీమ గడ్డపై ముఖ్యంగా అనంతపురంలో ఈ రోజు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలి అనుకున్నారు. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. జనవరి 9న సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక నిర్వహించబోతున్నట్టుగా తెలిపారు. అయితే నిన్న రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 6గురు మరణించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో డాకు మహారాజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేశారు మేకర్స్. తిరుపతి ఘటన వల్ల డాకు మహారాజ్ ఈవెంట్ రద్దు చేస్తున్నాం. మన సంస్కృతి సంప్రదాయాలు విరాజిల్లే తిరుపతి క్షేత్రంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. మా వేడుకను నిర్వహించుకోవడానికి ఇది సరైన తరుణం కాదు. భక్తులను వారి మనోభావాలు గౌరవిస్తున్నాం. అందుకే మా వేడుకను రద్దు చేసుకుంటున్నాం. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామంటూ ప్రకటించారు మూవీ మేకర్స్.